నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మల్లి దొరసానమ్మ. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా గత 8 సంవత్సరాలుగా నా సేవలందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే మే నెల 17వ తారీఖు 2025 సంవత్సరాన ప్రపంచం మొత్తం ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డేని జరుపుకుంటున్నారు. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రజల్లో హైపర్ టెన్షన్ గురించి ఒక అవేర్‌నెస్ తీసుకురావాలని, హైపర్ టెన్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయాల మీద ఒక అవగాహన కల్పించే ఒక కార్యక్రమం అండి ఇది. ఈ హైపర్ టెన్షన్ అంటే సాధారణంగా మనము డాక్టర్ దగ్గరికెళ్ళి బ్లడ్ ప్రెషర్ చూయించుకున్నప్పుడు 120/80 ఉంది అంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటాము. ఎప్పుడు హైపర్ టెన్షన్ ఉంది అంటాము అంటే ఇంట్లో ఎవరైనా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని నాకు బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అని చూసుకునే వాళ్ళ కోసం ఈ విషయం చెప్తున్నాను. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే పైనున్న బీపీ 140 కన్నా ఎక్కువ ఉన్న, డయాస్టోలిక్ బీపీ 90 కన్నా ఎక్కువ ఉన్నా అప్పుడు ఆ పేషెంట్‌కి హైపర్ టెన్షన్ ఉందని డయాగ్నోస్ చేస్తాము. దాంట్లో వాటి యొక్క వాల్యూస్‌ని బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ అని కూడా మేము క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ హైపర్ టెన్షన్ రావడానికి గల కారణాలు, అది హైపర్ టెన్షన్ రాకుండా మనం ఏమన్నా చర్యలు తీసుకోవచ్చా అని ఆలోచన చేస్తే డబ్ల్యూహెచ్ఓ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్‌ని ఐడెంటిఫై చేసి వాటి గురించి అవేర్‌నెస్ పెంచాలని ఈరోజు ముఖ్యంగా ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే రోజు ఈ అవేర్‌నెస్ పెంచాలని ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకురావాలనే దృక్పథంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అవేంటంటే హై సాల్ట్ ఇంటేక్, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్, అంత మాత్రమే కాకుండా జంక్ ఫుడ్, ఎవరైతే ఈ చిప్స్ కానీ, సాల్టెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఎక్కువ తింటూ ఉంటారో వాళ్ళల్లో ఈ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువగా వస్తుంది అని అధ్యయనాల వల్ల తేలింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్‌ని తగ్గించుకుంటే, అంటే క్రమంగా వ్యాయామం అయితేనేమి, స్మోకింగ్‌ని ఆపేసేయడం అయితేనేమి, ఇవన్నీ చేసుకుంటే అట్లాంటి వాళ్ళల్లో ముఖ్యంగా 20-50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటే వాళ్ళకి బీపీ రాకుండా ఉంటుందండి. అలాగే ఒకసారి బీపీ వచ్చి నిర్ధారణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ బీపీ వచ్చింది అని మనకెలా తెలుస్తుంది? ఈ వ్యాధికి ఏమైనా లక్షణాలున్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే సాధారణంగా ఈ హైపర్ టెన్షన్‌ని సైలెంట్ కిల్లర్ అంటాము. ఈ సైలెంట్ కిల్లర్ అంటే ఇది ఏమాత్రం సూచనలు ఇవ్వకుండా సడెన్‌గా హార్ట్ అటాక్ కానీ, సడెన్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, సడెన్‌గా స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్షణాలు కనపడక ముందే దాన్ని మనం గుర్తించాలి అంటే కొంతమంది పేషెంట్స్‌లో కొన్ని వ్యాధి లక్షణాలు కనపడతాయి. అవేంటంటే తరచూ తలనొప్పి రావడం, తరచూ మెడ నొప్పి రావడం, కొంతమందిలో అప్పుడప్పుడు కళ్ళు తిరిగినట్టుగా ఉండడం. సో, ఈ విషయాలు ఏ పేషెంట్స్‌కైనా ఉన్నట్లయితే వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళి వాళ్ళ బీపీని చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యమండి. ఒకవేళ డాక్టర్ నిర్ధారణ చేసి మీకు బీపీ ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఆ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండాలి. కొన్ని రోజులు వాడి, కొన్ని రోజులు మానేసి, మళ్ళా కొన్ని రోజులు వాడి, కొన్ని రోజులు మానేసి ఇలా చేయడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే వాడుతూ ఉన్నప్పుడు బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఒకవేళ మనం మాత్రలు ఆపేస్తే మళ్ళా అది షూట్ అయ్యేదానికి ప్రమాదం ఉంది. ఆ షూట్ అయిన సమయంలో హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ మందుల్ని క్రమంగా వాడుకోవడం, రెగ్యులర్‌గా రెగ్యులర్‌గా అంటే నెలకొకసారి కనీసం డాక్టర్ దగ్గరికెళ్ళి మనకి రాసినటువంటి మెడిసిన్స్ డోస్ కరెక్ట్‌గా సరిపోతుందా లేదా?
ఒక్కొక్కసారి బీపీ నార్మల్‌కి వచ్చిన తర్వాత మేము డోసు కొంచెం రెడ్యూస్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే బీపీ మందులు వాడుతూ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికెళ్తారు. లేదు ఆ విలేజ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ల దగ్గరికెళ్తారు. వాళ్ళు బీపీ చూసి "నీకు బీపీ నార్మల్‌గా ఉందయ్యా" అని చెప్పినప్పుడు, "నా బీపీ నార్మల్‌గా ఉంది" అని చెప్పి మాత్రలు మానేసామంటే 2, 3 రోజులకి మళ్ళా అది ఎక్కువవుతుంది. అందువల్ల అటువంటి సలహాలు తీసుకోకుండా, మీరు మాత్ర వాడుతున్నారు కాబట్టి అది నార్మల్‌గా ఉంది అని అర్థం. కాబట్టి ఆ మాత్రలు కంటిన్యూ చేస్తూ మీరు రెగ్యులర్‌గా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజల్లో ఒక అపోహ ఉంది. అది ఏంటంటే, ఒక్కసారి బీపీకి మందులు మొదలుపెట్టిన తర్వాత, జీవితాంతం మందులు వాడాల్సిందేనా అనే అపోహ ఒకటి, ప్రశ్న ఒకటి ప్రతి ఒక్క మదిలో మెదులుతూ ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకసారి బీపీ వచ్చిన తర్వాత, దానికి క్రమం తప్పకుండా జీవితాంతం మందులు వాడడం అనేది చాలా అవసరం. షుగర్‌కి ఎలా అయితే మందులు వాడతామో, థైరాయిడ్‌కి ఎలా అయితే మందులు వాడతామో, బీపీకి కూడా మందులనేవి జీవితకాలం వాడాల్సుంటుంది. వాడినందువల్ల వచ్చే ఉపయోగాలేంటంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ కాంప్లికేషన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ కాదు, కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్ అంటే ఈ హార్ట్ అటాక్ కానీ, లేదు స్ట్రోక్ కానీ, లేదు కిడ్నీ ఫెయిల్యూర్ కానీ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. అంతేకాని చిన్న వయసులోనే నేనిప్పటి నుంచే బీపీకి మందులు వాడడం ఎందుకు? వెయిట్ తగ్గించుకుంటే సరిపోతుంది. వాకింగ్ చేస్తే సరిపోతుంది. నా బీపీ కంట్రోల్‌కొస్తుంది అనే అపోహలతో ప్రాణాల మీదకి తెచ్చుకునేవాళ్ళు చాలామందున్నారు. అటువంటి వాళ్ళకి ఈ వరల్డ్ హైపర్‌టెన్షన్ డే అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కింద మేమిచ్చే సలహాలు ఏంటంటే, దయచేసి ఒకసారి హైపర్ టెన్షన్ ఉందని డయాగ్నోస్ చేసిన తర్వాత, మీరు రెగ్యులర్‌గా మందులు వాడుకుంటూ, క్రమం తప్పకుండా డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని, మీ డోసులు సరిపోతున్నాయా? లేదా ఎక్కువయ్యున్నాయా? అనేది చెక్ చేయించుకోవడం మంచిదండి. మా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు జనరల్ మెడిసిన్ విభాగంలో ఈ బ్లడ్ ప్రెషర్ మెజర్‌మెంట్ అనేది ప్రతి ఒక్క పేషెంట్‌కి చేస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, నారాయణ ఆరోగ్యమస్తు అనే పథకం కింద ఈ బీపీ ఉన్న పేషెంట్స్‌ని ఫ్రీగా హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకొని, వాళ్ళ గుండె పనితీరు ఎలా ఉంది? కిడ్నీల పనితీరు ఎలా ఉంది? అలాగే కళ్ళలో ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చున్నాయా బీపీ వల్ల? అనే టెస్ట్‌లు మేము ఉచితంగా చేసి, ఈ హైపర్ టెన్షన్ వల్ల బాడీలో మిగతా ఆర్గాన్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యున్నాయా లేదా అనేది చెక్ చేసి, వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించి పంపించడం జరుగుతుంది. ఇటువంటి సేవల్ని ప్రజలందరూ తెలుసుకొని, అంటే నారాయణ మెడికల్ కాలేజ్‌లో ఆ నారాయణ ఆరోగ్యమస్తు అనే పథకం ఉంది. దాని కింద మనం సేవలు అందిస్తున్నాము. ఈ విషయం ప్రజల్లో సరైన అవగాహన లేక నారాయణ కాలేజ్‌కి వెళ్తే డబ్బులు అవసరం అవుతాయేమో అనే అపోహ లేకుండా, ఈ జనరల్ మెడిసిన్ విభాగానికి మీరు వచ్చి, మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకొని, దానికి తగినటువంటి సలహాలు తీసుకొని, సరైన మందులు వాడుకుంటూ, మీకు బీపీ ఉన్నట్లయితే దాన్ని కంట్రోల్‌లో పెట్టుకొని, మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి.